హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ. ఈరోజు మా లంచ్కి మేము చుక్కాకు చట్నీ రాగి సంగటి చేసుకొని తింటాం. చుక్కాకు చట్నీకి ఏమేమి కావాలో ఒక్కసారి చూసుకుందాం రండి. 100 గ్రామ్స్ పల్లీలు ఎంచుకున్నాను. ఇది 2 కట్టల చుక్కాకు, మేము ఇద్దరం తింటాం కనుక మనిషికి ఒక కట్ట వచ్చేలా చూసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఈ 2 వాడాలి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. పోపు దినుసులు, పసుపు, అలానే కొత్తిమీర, తర్వాత ఉప్పు, జీలకర్ర, ఎర్రగడ్డలు, చింతపండు ఇలా నానబెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను. లైట్గా ఫ్రై, అంత ఎక్కువ అక్కర్లేదు. ఆకుకూరలు ఎప్పుడు చాలా మంచివండి హెల్త్కి. దాంట్లో ఏ రకంగా తినాలన్నా కూడా ఒకసారి రోజు పప్పులోకి పెట్టినా బోర్ కొడుతుంది, తర్వాత వచ్చేసి తాలింపులు చేసినా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇలా చట్నీల్లోకి వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చుక్కకూర చట్నీనే కాదు, ఎనీ ఆకుకూర ఇలానే చేసేయచ్చు. సంగటికి చాలా చాలా బాగుంటుంది, దోశకు కూడా బాగుంటుంది ఈ పచ్చడి. చపాతీకి అయితే ఇంక అసలు మనకు చెప్పనలివి కాదు. చూడండి, ఈ మాత్రం ఇవి ఫ్రై అయినాయి. ఈ టమాటా వేద్దాము. టమాటాని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. దూరము చట్నీల మీద మనం తక్కువ ఫీలింగ్ పెట్టుకోరాదండి, ఎందుకంటే కూరలు, చారు, సాంబార్, పప్పు అన్ని పక్కకు పెట్టి ఒక్కోసారి దీంతోనే తింటాం, అంత రుచిని కలిగింటాయి ఇవి రోటి పచ్చళ్ళు. కాకపోతే ఒక్కరు ఒక్కొక్క తీరున చేస్తారు. ఆ తీరు అనేది డిఫరెంట్గా ఉంటుంది, ప్రాంతానికి బట్టి మారుతుంది, తర్వాత వచ్చేసి స్టేట్స్కి బట్టి మారుతుంది. సో మన ఈ చట్నీలను ఎప్పుడైనా యూట్యూబ్ చూసి రకరకాలుగా మనం చేసుకొని తినొచ్చు. ఇదైతే ఆ తీరే, పక్కాగా నేను ఇలానే చేస్తాను పచ్చళ్ళు, చాలా బాగుంటాయి. ఇంకే మీకు చూపిస్తున్నాను ఈరోజు. చూసారా, అవి ఏమి ఎక్కువ మనకి ఫ్రై కానవసరం లేదు, లైట్గా అట్లా వేగితే చాలు. ఇప్పుడు ఈ చుక్కకూర అంతా కూడా వేసి ఒకసారి ఫ్రై చేద్దాము. ఒక 1 మినిట్కి అంతా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంక ఇది వేసి నూరడం అనుకోద్దండి, నేను కాస్త వాటర్ వేసి కూడా దాన్ని సిమ్లో బాయిల్ చేస్తాను. అప్పుడు ఆ చట్నీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ముందు ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది, వాటర్లో కూడా కాసేపు ఉడుకుతుంది. ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు. ఆయిల్ బాగా కాగినాక అందులోకి ఐటమ్స్ వేయడము అట్లా చేయకూడదండి, టేస్ట్ అనేది పోతుంది. ఆయిల్ కూడా లైట్గా హీట్ ఎక్కాలి. మరి పూరి అలాంటివి అయితే పైపు హీట్లో మనం ఏమైనా చేసుకునే ఉంటే అవి అట్లా చేసుకోవచ్చు, కానీ మిగిలినవన్నీ కూడా ఆయిల్ని ఓని హీట్ ఎక్కించనే కూడదు. లైట్గా హీట్ ఎక్కగానే ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేయాలి, ఎందుకంటే వాటిలో విటమిన్స్ కూడా మనకి ఫుల్ రావాలంటే ఎక్కువ బాయిల్ చేయడం, ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయడం చేస్తే మనకేమీ రాదు. సో ఇది ఇలా చూద్దురండి, ఇది మెత్తగా అయిపోయింది. అప్పుడే చుక్కకూర కాస్త వాటర్ పడి కానీ ఆయిల్ పడి కానీ ఇదైపోతేనే ఇగో ఇలాంటి కలర్ వచ్చేస్తుంది మంచిగా. ఇదో ఇలా ఉడికిపోయిన కలరు మనకి ఈ మాత్రం చాలు. ఇప్పుడు మనం కొన్ని వాటర్, ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు బాయిల్ కానిద్దాం. పల్లీలు ఇలా హార్డ్గా ఉంటాయి కదా, ఇవి మనం ఒకసారి మిక్సీకి వేసుకొని మిగిలిన ఈ స్మూత్ అంతా కూడా మనం రోట్లో నూరేస్తే చట్నీ చాలా చాలా బాగుంటుంది. తర్వాత రోటి పచ్చడి అన్నందుకు కూడా మీనింగ్ బాగా సూట్ అవుతుంది. సో నేనైతే ఇవి ఒక్కసారి మిక్సీకి వేసుకొని వస్తాను. పల్లీలు, సరిపడా సాల్ట్, ఈ వెల్లుల్లి కోర్స్గా నేను దీన్ని మిక్సీకి వేసుకొని వస్తాను. చూసారా, ఇలా మిక్సీకి వేసుకొని వచ్చినాను. ఉడుకుతున్నాయి కదా ఇవి. టోటల్ మీద 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఇలా చూద్దురండి, ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా పోయి మనకి ఆకు మెత్తగా అయింది. ఇంత మాత్రం చాలు. ఇప్పుడు మనం చట్నీ నూరేద్దాం. రోల్ పెట్టుకున్నాను చూడండి, ఇది నాకు ఈ రోల్ అంటే చాలా ఇష్టము. మొదటిగా చక్కగా నూరేస్తాము. ఈ చింతపండు వేసేస్తాను, ఈ మొత్తం వేసేద్దాము. వేసి తర్వాత ఈ పల్లి మిక్స్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మెత్తగా నూరేసుకుందాము. రోటి పచ్చడి అని చూపిస్తారు కదా, రోటి పచ్చడి అంటే రోట్లకే వేయాలా అంటే వేయాలా ఏదో ఒక టైంలో, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. రోళ్ళు ఇప్పుడు రోడ్డు మీద వెండర్స్ సైడ్లోకి పెట్టుకొని అంతా అమ్ముతూ ఉంటారు. ఒకటి కొన్నారనుకోండి, వాళ్ళకు మంచి చేసింది అయితే మన ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇక చాలు, మనకు అక్కడక్కడ అట్లా పచ్చిమిర్చి అవి ఇవి అన్నీ కనిపిస్తూ ఉండాలా. ఇప్పుడు నేను కాస్త ఉప్పు అయిందేమో చూస్తాను. కారంగా, ఘాటుగా, కాస్త ఉప్పు తక్కువగా ఉంది వేస్తున్నాను. ఒకటేసారి ఉప్పు వేసుకోవద్దండి. ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఈ ఆనియన్స్ ముద్ద చేస్తున్నా కదా, దాంట్లోకి ఈ ఆనియన్స్ చాలా చాలా బాగుంటాయి. సో నేను పచ్చి వేస్తాను. ఇది కూడా కచ్చా పచ్చాగానే దంచుకోవాలా. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కాస్త పోపు వేస్తాను. పోపు కోసం
1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ వేసాను. ఆ పసుపు చాలా మంచిది, చట్నీకి మంచి కలర్ వస్తుంది. సో నేను అవన్నీ కూడా ఇప్పుడు వేసేస్తాను. పసుపు కూడా పడింది చూడండి అందులోకి. ఎండుమిర్చి, అలానే కరివేపాకు, చాలా లేతగా ఉంది కరివేపాకు. కాస్త ఇంగువ ఇందులోకి వేసేస్తాను. ఇందులోకి వేసి ఇందులో నాకు కంఫర్ట్గా ఉంటుంది కలుపుకోవడానికి, మొత్తానికి అవుతుంది. సో డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇలా ఈ చట్నీని అంతా ఇలా అనేసి నీళ్ళతో ఇది కూడా అందులోకి వేసేద్దాం. పోయమ్మ, రాగి సంగటి అయిపోయింది. ఈ ముద్దని నేను బాగా పర్ఫెక్ట్గా ఉడికించగలను, చేయగలను, కానీ బాల్స్ చేయడానికి రాదు. ఇలాంటి గిన్నెని, ఒక గిన్నెని తడి చేసేసుకోండి. ఇది ఇందులోకి వేసేసి ఇలా 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 అనేసినాం అనుకో, ఇట్లుంటుంది కదా, రాగి ముద్ద అయిపోయింది. ఒక అరిటాకు పెట్టేసుకున్నాను ఈరోజు. ఇంట్లో కాచిన నెయ్యి కరిగిపోతుంది హీట్కి. ఎంతో ఎంతో హెల్తీగా చేసుకున్న చట్నీ. చాలా ఎక్కువ చట్నీ ఎక్కువ, ముద్ద తక్కువ తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా హెల్తీ ప్లేట్ కదండి ఈరోజు. సో ఇది నేను టేస్ట్ చేస్తాను. ముద్ద కూడా పిండి ఎక్కువ వేసుకోండి, రైస్ చాలా చాలా తక్కువ వేసుకోండి. ఇది ఇంకా టేస్టింగ్ టైం ఆగలేము. ఇలా ఒకటి తీసేసుకొని అలా నెయ్యి అట్లా ముంచుకొని చట్నీ బాగా ఇట్లా ఎక్కువ పెట్టేసుకొని చూడండి, చాలా చాలా సూపర్గా ఉంది ఈ చట్నీ. ఈ రాగి సంగటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంకో వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాయ్.